రాబోయే పంచాయతీ ఎన్నికలకు జనసేన పార్టీ సర్వం సిద్ధమైందన్నది సమాచారం. నిన్ననే చేరిన సమాచారం ప్రకారం జనసేన పార్టీ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని అనుసరించి 30% తక్కువ కాకుండా తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు, ఒకవేళ 30% కన్నా గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్దుబాటు చేసుకోవటం వల్ల ఏవైనా సమస్యలు ఉన్నాయా, లేదా ముందుగా అనుకున్నట్టుగానే 30% జనసేన పార్టీకి కేటాయిస్తే జయాపజయాలు ఎలా ఉంటాయి, అలా కాకుండా అసెంబ్లీ ఎన్నికల ప్రాతిపదికన ఓటు చీలిపోకుండా చూసే విధానంతో కనుక సీట్ల సర్దుబాటు విషయంలో ఏవైనా సమస్యలు ఏర్పడకుండా ముందుకు వెళ్దామనుకుంటే జనసేన పార్టీకి జరిగే నష్టము, జనసేన పార్టీ తరఫున ఇతర పార్టీలకి జరిగే నష్టము ఒక విధంగా చూస్తుంటే జనసేన పార్టీకి బ్లూ మీడియా, ఎల్లో మీడియా ఏదైనా ఆలోచన చేసి ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి జరిగితే జనసేనకి నష్టం ఎంత జరుగుతుందో అనేది విషయం పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో మెజారిటీ ప్రభుత్వానికి తప్పకుండా ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అనేది జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా నివేదిక సిద్ధం చేయడం జరిగింది. సిద్ధం చేసిన నివేదిక నిన్న జనసేన పార్టీ ఆఫీసుకి చేరింది అనేది విశ్వసనీయ సమాచారం వల్ల తెలిసింది. ఇప్పుడు జనసేన పార్టీ కనుక 30% రిజర్వేషన్లు ఇవ్వకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విధంగా తారుమారు అవుతాయి, ఈ విషయాలన్నిటికీ సంబంధించి మా టీము పూర్తి సర్వే చేపట్టింది. దీనిపై విడతల వారీగా ప్రజల ముందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ధర్మం మాది, న్యాయం మాది, నీతి మాది, అభిమానం ప్రజలది. మేము ఇప్పటివరకు చేసిన సర్వేల్లో 98% ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఉన్నవే జరిగాయి. ఈ పంచాయతీ ఎన్నికలు ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే దానికి నాంది ప్రస్తావన ఎలా ఉంటుంది, జమిలీ ఎన్నికలు రాకుండా 2029లో సాధారణ ఎన్నికలు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటుగా బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన విషయాలు, తమిళనాడులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న జంతికలు, టీ సమాచారం ఎలా ఉంటుంది, తింటూ మాట్లాడుకునేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న ఫీలింగ్స్ని మీ ముందు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగా మన రాష్ట్రం, మన కుటుంబం, మన గ్రామం ముఖ్యం కనుక జనసేన పార్టీకి చేరిన విశ్వసనీయ సమాచారాన్ని అనుసరించి జనసేన పార్టీకి అనుగుణంగా 30% ఇస్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఒకవేళ 30% ఇవ్వకుండా కోత విధించి ఒత్తిడి తీసుకొచ్చి కోత విధించి చేస్తే అవతల పార్టీలకి ప్రయోజనం ఉంటుందా, లేదా మెజారిటీ సీట్లు తీసుకున్న పార్టీకి నష్టం జరుగుతుందా, అది ఏ స్థాయిలో జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో జరుగుతుంది, ఏ మండలాల్లో పట్టుంది, జనసేన ఏ స్థాయిలో ఉంది, జనసేనాని ప్రయత్నం ఎలా ఉన్నా జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు జనసేనాని పిలుపు ఇస్తే చాలు ప్రపంచం సృష్టించడానికి, వారి శక్తిని తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజల అభిప్రాయం నుండి సేకరించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ విశ్వసనీయ సమాచారం జనసేన పార్టీకి చేరిందని తెలిసింది.